హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు పాలక్ మటన్ చేస్తున్నాను సింపుల్గా. చూడండి, ఫస్ట్ ఆయిల్ అండి 5 స్పూన్లు వేసానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇవేనండి ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, ఆనియన్స్, టమాటా అండి నైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ చిల్లీస్ వేస్తున్నాను. చిల్లీస్ ఒకటి, తెల్లగడ్డ వేసానండి. కొద్దిగా జీలకర్ర అండి, తర్వాత కరివేపాకు అండి, ఆనియన్స్ అండి, మటన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ ఆల్మోస్ట్ వేసి పెట్టి బాయిల్ చేసి పెట్టానండి కర్రీలాగా. ఇది పాలక్ అండి. పాలకూర ఆల్రెడీ బాయిల్ చేసి గ్రైండ్ చేసి పెట్టాను. అందులో 3 చిల్లీస్ వేసాను, గ్రీన్ చిల్లీస్. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ టమాటా అండి. ఆల్రెడీ పాలక్లో సాల్ట్ వేసానండి బాయిల్ చేసేటప్పుడు. మటన్లో కూడా సాల్ట్, అన్ని మసాలాలన్నీ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసాను కాబట్టి ఇందులో ఓన్లీ జస్ట్ పసుపు వేసుకోవాలి అంతేనండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఈ పాలక్ మటన్ అనేది మనకు వైట్ రైస్లోకి, చపాతీ, పుల్కా, నాను, తందూరి రోటీ ఇలాంటివి చాలా మంచి కాంబినేషన్ అండి. ట్రై చేసుకోదండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నేను చికెన్ రోస్ట్ చూపించాను కదా, ఆంధ్ర స్టైల్ చికెన్ రోస్ట్ చాలా చక్కగా వచ్చింది, చాలా బాగుందండి. ఒక 2 మినిట్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం బాయిల్ అయిపోతాయి. తర్వాత పాలక్ తీసి అందులో వేయదు, మటన్ తీసి అందులో వేస్తే మనకు సింపుల్గా మటన్ పాలక్ రెడీ అయిపోతుందండి. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు మాత్రం పాలక్ బాయిల్ చేసేటప్పుడు ఇంకా మిర్చీస్, గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. అందులో సాల్ట్ వేయడం వల్ల పాలక్ సాల్ట్, స్పైసీ అనేది 2 అందులో పడతాయి. మటన్లో కూడా స్పైసీ ఎక్కువ కావాలంటే ఇందులో కూడా కొంచెం స్పైసీ ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇవన్నీ నేను చేసేవి చాలా న్యాచురల్గా ఉంటాయండి. ఇందులో ఎసెన్సెస్ కానీ, పౌడర్స్ కానీ ఏమి యూజ్ చేసేది ఉండదు. చక్కగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సిమ్లో పెడుతున్నానండి. నేను కూడా పాలక్ వేస్తున్నానండి. పాలక్ వేసిన తర్వాత ఇందులో బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఈ కర్రీ అనేది కొంచెం తిక్కుగానే ఉండాలండి. ఎందుకంటే చపాతీ కానీ, పుల్కా కానీ, రోటీ కానీ వైట్ రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా ఇందులో వేసిన సాల్ట్ దీనికి సరిపోయిందండి. చాలా బాగుండదు, ఇట్లే తినేయాలనిపిస్తుంది.
జస్ట్ కొంచెం 1 మినిట్ బాయిల్ అవుతాను ఇట్లా మటన్ ఎత్తి మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీ వేసేసి ఇందులో వేసేసుకోవడమేనండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతూ అప్లోడ్ అవుతుంటుంది. చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో చికెన్ కూడా వేసుకోవచ్చు అండి, చికెన్ పాలు కూడా వేసుకోవచ్చు, రొయ్యలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ అండి ఇది. ఒక 1 మినిట్ అండి, జస్ట్ బాయిల్ అయిందంటే మనకు కూర రెడీ అయిపోయింది. చూడండి బాగా చక్కగా బాయిల్ అవుతుంది. మటన్ అయితే నేను చిన్న కుక్కర్ కదండి 6 విజిల్లు పెట్టాను. లేత మటన్ అండి. మీ కుక్కర్ బాగా కంఫర్ట్గా ఉంటే ఒక 3 విజిల్స్ అయినా కూడా సరిపోతుంది. చూడండి ఎంత చక్క పాలకు మటన్ బాగా బాయిల్ అయిపోయినాయి. చాలా బాగుందండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిన్న తర్వాతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇదైతే చాలా బాగుందండి, చాలా బాగుంటుంది కూడాను. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. అందరికీ జై హింద్ అండి.